నువ్వులకు 1 కప్పు బెల్లము, అలాగే కొంచెం బాగుంటాయని పల్లీలు. ఓకేనండి, మనం ఇప్పుడు బెల్లం పాకం పట్టుకుందాం. కొన్ని వాటర్ వేసుకొని మనం బెల్లం పాకం పట్టుకుందాం. కొన్ని వాటర్ వేసుకొని బెల్లం పాకం పట్టుకుంటున్నామండి. తో పాటు కొన్ని 4 ఇలాచీలు కూడా దంచి పౌడర్ చేసి పెట్టుకుందాము. పాకం వచ్చేసింది. ఇప్పుడు మనం కొంచెం చూద్దాము. కొంచెం వాటర్లో వేసుకుంటే మనకు ఇట్లా గట్టిగా గడ్డలాగా వస్తే పాకం వచ్చినట్టే. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇలా రావాలా మనకు. ఇలా వస్తే ఇంకా ఇది మనకు నువ్వుల ఉండలకు ఈ పాకం కరెక్ట్ సరిపోయింది అనుకోవాలి. సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇక మనం స్టవ్ అంటు కట్టేసుకుందాం. ఇప్పుడు నువ్వులు ఇందులో పోసేసుకుందాము. నువ్వులు పోసేసుకొని మంచిగా కలుపుకోవాలా. ఇప్పుడు ఇందులో కొన్ని పల్లీలు కూడా వేసేసుకుందాం, బాగుంటాయి టేస్ట్కు. ఇంకో ఇప్పుడు ఇలాచీ పౌడర్ మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మనము కొంచెం చల్లబడ్డాక, మరీ చల్లగా కూడా కావద్దు, కొంచెం వేడి మీద ఉన్నప్పుడే మనము నువ్వుల ఉండలు చుట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం చల్లారిన తర్వాత కొంచెం తడి పెట్టుకొని చేతుకు ఇలా ఉండలు చుట్టేసుకోవడమే నువ్వుల లడ్డూలు. అన్నీ మీకు ఇష్టమైన షేపులో చిన్నగా అయితే చిన్నగా, పెద్దగా అయితే పెద్దగా చుట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మన నువ్వుల లడ్డూలు రెడీ. మీరు కూడా చేసుకోండి, సంక్రాంతి స్పెషల్. మీరు కూడా చేసుకొని హాయిగా ఆనందంగా తినండి. ఇందులో కొన్ని మనం పల్లీలు వేసినాం, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇది మీ నువ్వుల లడ్డు మీకు నచ్చినట్టు అయితే లైక్ ఇన్ ద షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.